స్టూడెంట్ క్యాస్ట్ డీటెయిల్స్ని ఆన్లైన్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా క్రోమ్ని ఓపెన్ చేసి ఐఎస్ఎంఎస్ పోర్టల్ నుండి తెలంగాణ.gov.in అనే వెబ్సైట్ నుండి లాగిన్ అవ్వాలి. ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ అదర్ లాగిన్స్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మన స్కూల్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అండ్ క్యాప్చాను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో స్కూల్ ఇన్ఫర్మేషన్, టీచర్ ఇన్ఫర్మేషన్, నాన్ టీచింగ్ స్టాఫ్ అనేవి అయితే కనబడుతున్నాయి. ఇక్కడ మనం స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు డాష్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు సర్వీసెస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో స్టూడెంట్ క్యాస్ట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు స్కూల్ నేమ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి, సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ యూడైస్లో ఉన్న స్టూడెంట్ డీటెయిల్స్ అయితే కనబడతాయి, స్టూడెంట్ నేమ్స్. ఇక్కడ స్టూడెంట్ నేమ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టూడెంట్ యొక్క క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్యాస్ట్ బీసీ కనుక అయితే సబ్ క్యాస్ట్, గ్రూప్, సబ్ క్యాస్ట్ రెండు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్ క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వెదర్ స్టూడెంట్ బిలాంగ్స్ టు అదర్ స్టేట్ అయితే ఎస్ అని, కాకపోతే నో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సేవ్ అనే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత ఈ సేవ్ అయిన విద్యార్థుల యొక్క లిస్ట్ అయితే మనకు కింద చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.